సన్నిధిలో రోజాడు నా తల్లి సమకూర్చిన ఆత్మీయ ఆహారాన్ని మాకు నా తల్లి అవి ద్వారా మాకు విడిచి పంచిపెడుతున్న దేవానికి స్తోత్రం. అయా నా తల్లి శరీరాహారం ఇస్తున్న వాడు కూడా నీవే స్తుతిస్తున్నాం దేవానికి స్తోత్రం. ఆత్మీయ ఆహారం ఇచ్చేవాడు కూడా నీవే స్తుతిస్తున్నాం తల్లి. అయా మీకు స్తుతి స్తోత్రమైనా అయ్యా మా కోసం మధ్య ఆకాశానికి రాబోతున్న దేవానికి స్తోత్రమైనా అయ్యా నా తల్లి మేమందరం మరణం వరకు నమ్మకంగా ఉండేలాగా కృప చూపించండి. అయానికి స్తోత్రమైనా మేమందరమైనా ఎత్తబడే గుంపుల సిద్ధపాటు మనసు కలిగి ఉండడానికి కృప చూపించిన విడవబడ గుంపులో ఉండడానికి వీల్లేదు ప్రభావ. మేమందరం ఎత్తబడడానికి సహాయం చేయండి అయ్యా. అట్టి ఆత్మీయత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నావయ్యా. అలనాడు నేను బుద్ధి ఇచ్చిన తల్లి కన్యకలు 10 మంది వెళ్ళినప్పుడు ప్రభా మరి వాళ్ళు ప్రతిరోజు నీలోనే ఉండవాలే ప్రభా. చివరి వారికి నమ్మకంగా ఉండలేక 5 మంది నా తండ్రి నన్ను చివరి గడియలో నా తండ్రి మిస్ అయినట్టు చూస్తున్నాం తండ్రి. వాక్యపరంగా దేవా వాక్యంలో రాసించిన దేవాంతలుగా అంత ఆత్మీయత మేము పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా నా తండ్రి అలనాడు నా తండ్రి ప్రభా ఇశ్రాయేలు ప్రజల్ని మీ బానిసల బతుకుల నుండి వాళ్ళని విడిపించి అయా నా తండ్రి నా తండ్రి కానాన్ అనే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి తీసుకొని వెళుతున్నప్పుడు నా తండ్రి ప్రభు వాళ్ళ జీవితంలో ఎన్నో మేలు అద్భుతములు చేసినప్పటికీ అనేక మందిని ఉద్యోగస్తులుగా మారుస్తాడు ప్రభా. అలాగే నిజమైన ఆత్మీయురాలైన అక్కగారు మా మధ్య వచ్చిన మా గ్రామంలో వచ్చిన తండ్రి మా అందరి నిమిత్తం ప్రార్థన పరాలుగా పెట్టిన దేవానికి స్తోత్రం. నాడు అబ్రహాం నిమిత్తం లోతు కుటుంబం బాగుపడింది దేవా. కానీ వాళ్ళు మళ్ళా తప్పిపోయి ఆగమైపోయినారు ప్రభా. కానీ నా తండ్రి మమ్మల్ని అందరూ కూడా మా గ్రామం నిమిత్తం కూడా నేను ఆయా నా తండ్రి మనందరినీ విధంగా బ్రతికి నా తండ్రి ప్రార్థనకు వెళుతున్నామంటే అయ్యా నా తల్లి నీ ఆత్మీయతని మా కోసం ప్రార్థన చేసిన విధానం బట్టి స్తుతిస్తున్న తల్లి. ఇలా ఆత్మీయంగా ఎంతమంది మా గ్రామంలో ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు ప్రభా. కానీ నీకే స్తోత్రం దేవ. మేమందరం కూడా నేను అనేక మందికి నా తల్లి అమ్మగారు ఏ విధంగా ఉన్నారో మేమందరం కూడా ఆ విధంగా అనేక మందికి ఆశ్చర్యకరంగా దీవెనకరంగాను మేలుకరంగాను సమాధానకరంగాను మేము బ్రతకడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతిరోజు మీ సమస్యలు ఉండాలి, ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని, మీరు నష్టపోతారు సపవాది దూరిపోతాడు అని ఎంతగానో ప్రయాసతో అతను ఎంతో మరి ప్రతిరోజు హెచ్చరికలు చేస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం దేవానికి స్తోత్రం. అయ్యా నా తల్లి ఆత్మీయత లేని వారు ప్రేమ లేని వారు అయ్యా నా తల్లిని ప్రేమించని వారు ఎప్పుడు వస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి తండ్రి కానీ నా తండ్రి ఈ సంఘంలో ఉంటే అలా కాదు. ప్రతిరోజు ప్రతి సమయము ప్రతి క్షణము మరి మమ్మల్ని హెచ్చరిస్తూ గర్భిస్తూ బుద్ధి చెప్తూ మరి వాక్యాల పరంగా మాట్లాడుతున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకున్న ప్రభా. అయ్యా నిన్ను నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపరచనిన్న దేవుడు అయ్యానికి స్తోత్రం. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మగారిని నువ్వు ఎప్పటికీ స్తోత్రములు ఆమె చేసే పరిచయం ఎప్పటికైనా ఘనంగానే పెడతావు మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు చెల్లించుకున్న ప్రభనైనా అలనాడు మరి అనేక మంది మరి ఇష్టమైన తోటలో ప్రార్థన దూతలు తండ్రి ఆకాశం నుండి బయలుదేరి మరి నీకు ఆడికి వస్తున్నప్పుడు వాళ్ళందరినీ వద్దన్నావు ప్రభా. వద్దని సొంతంగా అయ్యా నువ్వు అప్పచెప్పుకున్న ఆ విధంగానే మరి అమ్మగారు కూడా అనేక మంది ఒక ఫోన్ చేస్తే వాళ్ళ బంధువులు మిత్రులు అనేక మంది ఉండడానికి స్తుతులు స్తోత్రం. మాకు అందరూ కూడా అటు ఓర్పు మాకు దయచే మాలో కోపం తీసేయండి అయ్యా. ఆ విధంగా తీసేది నా అజ్ఞానం మూర్ఖత్వం మీద మరొకసారి మా మూర్ఖత్వం మీద నీ రక్తాన్ని మరొకసారి మేము ప్రోక్షిస్తున్నాం దేవా. కనికరించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది రకాలు పోతున్నారు వారందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తోత్రమైనా అయ్యా నా తల్లి ప్రార్థనలో నా తల్లి మాత్రం అయ్యా నా తల్లి అయ్యా ఊరిక చేయట్లేదు ప్రభా. నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా వేడుకొస్తున్నాం దేవా. అయ్యా నా తల్లి ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎంతమంది బిడ్డలు వాక్యం చెప్పలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, ప్రార్థనకు రాలేకపోతున్నారు. అయ్యా వారందరూ జ్ఞాపకం తీసుకొని వారందరూ కూడా మీరు నడిపించమని అయ్యా. మరి ఈరోజు అమ్మగారి ద్వారా ఏం మాట్లాడుతూ మాకు తెలియదు కానీ మా అందరితో మరి మరొక విధంగా మరి మాతో మాట్లాడి మరింత బలపరుస్తున్నాను నేను నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. అలాగునని యుద్ధశీలు కొండెక తైలును పానాసక్తులునై ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి
తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీనించి ఆశీర్వదించును. అన్ని ఆధిక్యతలు మీరు ఇచ్చారు దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. తప్పుడు బోధలు చాలా సంఘాలలో స్త్రీలు వాక్యం చెప్పకూడదు, బోధించకూడదు అని మా ప్రభ మాట్లాడే వారికి మీరు బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆది కాండం నుంచి నా ప్రభ మేము ప్రకటన వరకు చదివినప్పుడు అనేక మంది స్త్రీలను మీరు ఏర్పాటు చేసుకున్నారు దేవా. స్త్రీలను బోధించాలని అదే పౌలు చెప్పాడు. అదే పౌలు సంఘంలో మౌనంగా ఉండాలి కానీ భర్తలకు లోబడాలని మాత్రమే మీరు రాశారు. కానీ నా తండ్రి వాక్యం చెప్పకూడదని తప్పుడు బోధన చేయలేదు ప్రభువా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వాక్యంలోని గూఢమైన అర్థములను గ్రహించగల జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. స్త్రీకి తల వెంట్రుకలే మీరు ముసుగ్గా ఇచ్చారు. అందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయమందు మా మనోనేత్రం తెరిచి ఆశ్చర్యమైన సంగతులు దేవా మీ వాక్యము ద్వారా మేము సరి చేసుకొని మా జీవితాన్ని సరిదిద్దుకొని నీకు మహిమకరంగా జీవించడానికి మీ కృపా సహాయము దయచేయగాక. ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ నీ మరణాన్ని ప్రచురించాలి అని మీరే చెప్పారు ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం దేవా. అలా చెప్పని వాళ్ళు, వాక్యం చెప్పని వాళ్ళు దోషులు, శిక్షార్హులు, వాళ్ళు నా ప్రభా నిద్రిస్తారు, అపరాధులు అని మీరు సెలవించారు. మేము అపరాధులం కాకుండా, దోషులం కాకుండా, శిక్ష గురి కాకుండా ప్రతి ఒక్కరూ నా ప్రభా స్త్రీ అయినా పురుషుడైనా వాక్యం ప్రకటించడానికి వాక్శక్తిని మీ బిడ్డలకు దయచేయమని దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరేనా యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పోతే ఏమైతుంది చెప్పాలా? శిక్ష వస్తుంది, అపరాధులు అవుతారు, తర్వాత రోగులుగా ఉంటారు. మీరు అనేకులు బలహీనులుగా ఉంటారు. ఇన్నుంటే నిద్రిస్తారు. 5 విషయాలు. శిక్ష వస్తుంది, అపరాధులు అవుతారు, రోగులు అవుతారు, బలహీనులు అవుతారు, తర్వాత నిద్రిస్తారు. ఇవన్నీ రాకూడదు అంటే ఖచ్చితంగా ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరు ప్రకటించాలి. మరి ప్రతి ఒక్కరు ప్రకటించాలి అంటే తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఏమని చెప్తారు? స్త్రీ వాక్యం చెప్పొచ్చా? స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కదా, పౌలు చెప్పినాడు కదా అన్నాడు. పౌలు ఏం చెప్పినాడు? అవివేకులు, సరిగా వాక్యం చదవరు వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. చాలా సంఘాల్లో స్త్రీని అసలు ఒక పాట పడకూడదు, మౌనంగా ఉండాలంటే వాళ్ళు పాట కూడా బాగూడదు. పాటలేమో పాడతారు, మళ్ళీ వాళ్ళని ప్రార్థన చేయలేరు, బైబిల్ చదివేరు. వాళ్ళే పురుషులే వాక్యం చెప్పాలా, పురుషులే ప్రార్థన చేయాలా, పురుషులే మరి తర్వాత పాటలు పాడాలా, ఇవన్నీ చేస్తుంటారు కొన్ని సంఘాల్లో. అలాంటి సంఘాలతో దేవుడు ఖచ్చితంగా గద్దించి బుద్ధి చెప్పాడు ఒకరోజు. ఎందుకంటే పౌలు ఉద్దేశం వేరే. పౌలు చెప్పింది ఏంటంటే ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అంటే పురుషుల పైన అధికారం. పురుషులు అంటే ఏ పురుషుడు? తన భర్త పైన. భర్త మాట్లాడుతుంటే భర్తను నోరు మూపించి ఈమె నోరే గట్టిగైంది. చాలా మంది ఇప్పుడు కూడా అంతే, కొట్లాడేటప్పుడు భర్తను పక్క పెట్టి భార్యనే గట్టిగా గయ్యాల్లాగా అరుస్తుంటారు. అట్లాగా భర్త కంటే ఎక్కువగా గయ్యాల్లాగా మాట్లాడే భార్యలతో మౌనంగా నోరు మూసుకోమ్మా అని చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వెందుకు మాట్లాడేది అని. అలాగనే భార్యలు గొడవ పడుతుంటే భర్తలు కూడా ముందు మరి దౌర్జన్యంతో వాళ్ళని కొట్టడం, వీళ్ళ కొట్టడం అది కూడా తప్పే. ఎవరి గొడవ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ పౌలు చెప్పిన ఉద్దేశం అదే. ఆ సంఘంలో కొన్ని గొడవలు వచ్చినాయి. ఆ గొడవలకు ఒకరి నుంచి ఒకరు మాట్లాడుతూ ఉంటే ఇంకా స్త్రీలు ఒకరంటే ఇంకా అందరు 10 మంది వేస్తారు కదా మామూలే. అందుకు వద్దమ్మా, మీరు ఏమైనా నేర్చుకోవాలంటే అంటే తర్కాలు వితర్కాలు జరుగుతున్నాయి. అక్కడ కొంతమంది భాషలు మాట్లాడాలని, కొందరు మాట్లాడకూడదు అని ఇట్లా జరుగుతూ ఉంటే స్త్రీలందరూ లేచి మాట్లాడుతూ ఉంటే మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఇంట్లో మీ భర్తలు ఉంటారు, భర్తలను అడిగి నేర్చుకోండి అన్నారు. పెళ్ళైన వాళ్ళంటే స్త్రీలు, వాళ్ళ పెళ్లి కాని వాళ్ళంటే కన్యకలు. మరి పెళ్లి కాని వాళ్ళంతా వాక్యం చెప్పొచ్చు కదా. ఆ బుద్ధి, ఆ జ్ఞానం లేదు పాస్టర్లకు.
స్త్రీ అంటే భర్త ఉన్నప్పుడు అని. తర్వాత భర్త దగ్గర నేర్చుకోవాలి అంటారు. భర్తనే చర్చికి పోడు, భర్తకే వాక్యం తెలియదు, భర్తకే ప్రార్థన రాదు, భర్తకే పాట రాదు. మరి అలాంటప్పుడు ఏం నేర్చుకుంటారు భర్త దగ్గర? అన్ని చెడువే నేర్చుకుంటారు. అప్పుడు భర్తలు ఏం చేయాలంటే భార్య కంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. ఆ ఉద్దేశంతో అక్కడ పౌలు మాట్లాడినాడు. అంతేగాని వాక్యం చెప్పకూడదు అని లేదు, బోధించకూడదు అని కూడా లేదు. మళ్ళీ పేతురు రాసిన పత్రికలో కూడా అక్కడ కూడా చెప్పడం అదే. మౌనము అనే మాటలో అర్థం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి, లోబడవలసిందే అన్నాడు. భక్తకు లోబడాలి, అందరికి కాదు. ఆ మాట మంచి విషయంలో, అంతేగాని చెడ్డ విషయంలో లోబడమని కాదు. చాలా మంది భర్తలు తప్పుడు సలహాలు భార్యకు ఇస్తుంటారు, అలాంటి వాటికి లోబడాలని లేదు. మనం ఆ యొక్క వాక్య గ్రంథంలో నిర్గమ కాండం నుంచి చూస్తే స్త్రీలదే ప్రాధాన్యత ఉంది, పురుషుల కంటే స్త్రీల ప్రాధాన్యతనే ఎక్కువ ఉంది. నిర్గమ కాండంలో ఎకెబెదుని మనం చూసుకుంటే ఆమె మంచి బోధకురాలనే. తన యొక్క కొడుకుకు ఉగ్గు పాలతో ఏం చేసింది? ఆమె బోధించింది దేవుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నాన్న అప్పటికి చనిపోయాడేమో మనకు తెలీదు, కానీ ఎక్కెబేదు ఒక పాస్తం. బోధకులు అంటే మన భాషలో పాస్తములు అంటారు. పాస్తములు అని వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కలేదు. మన వాళ్ళు బోధించే వాళ్ళు పాస్తములు అంటుంటారు, కానీ కాదు, సేవకురాళ్ళు అనాలి అంతే. ఆ సేవకులు సేవకురాళ్ళు అనేవాళ్ళు చాలా మంది ఆ యొక్క సంఘంలో ఉన్నట్టుగా ఎజ్రా రాస్తాడు, ఇర్మియా రాస్తాడు, దావీదు కూడా రాస్తాడు. ఈ యొక్క మరి నిర్గమ కాండంలోనే వారి చురుకైన స్త్రీలను రాయబడింది. చురుకైన పురుషులను ఉందా? లేదు. తర్వాత జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టునంది. తన ఇల్లు అంటే సంఘమే ఇల్లు. అప్పుడంతా ఇల్లునే సంఘం ఉంది. లుదియా ఉంది. లుదియా తాను రక్షణ పొందిన తర్వాత ఆమె మంచి బోధ చేసింది కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళకందరికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. పౌలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బోధించాలా? లుదియాకు బోధించాడు, లుదియాకు రక్షణ వచ్చింది. మరి లుదియా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందడానికి ఆమె బోధించింది. ఆమె ఎక్కడ బోధకురాలుగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికంటే పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరికీ ఆమె బోధకురాలుగా ఉండిపోయింది. అలాగనే మనము యెహోషువలో చూస్తే రాహబు స్త్రీనే. ఒక స్త్రీ అయిన ఆమె యెహోవా దేవుని గురించి విన్న విషయాలన్నీ కూడా అక్కడ పురుషులకు స్త్రీలకు అందరికీ బోధకురాలు ఆమె. చెప్పాలనుకుంటే మొదటి బోధకురాలు ఎక్కబేది అనుకోండి. తర్వాత మనము ఈ యొక్క రాహబును చూస్తే ఆమె అనేక మంది పురుషులకు స్త్రీలకు బోధించి ఇంట్లో అందరినీ దేవుడి బిడ్డలుగా ఆమె తయారు చేసింది. అంటే పాపం నుంచి శాపం నుంచి విడిపించడమే వాక్యం అంటే. అంతే కదా, వాక్యం మనం ప్రకటించేది ఎందుకు ప్రకటిస్తున్నామంటే పాపం నుంచి శాపం నుంచి విడిపించబడి పరలోక రాజ్య వారసులు కావాలని. మరి రాహబు చేసిన పని అదే కదా. ఇప్పుడు దైవజనులు చాలా మంది వాక్యం చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా రక్షణ లేదు. అందరు కాదు, కొందరు దైవజనులు చెప్పిన వాక్యమును బట్టి మేము రక్షణ పొందాము అని సాక్ష్యం చెప్పే వాళ్ళు చాలా తక్కువ. కొందరు దైవజనులు చెప్పినప్పుడు అనేక మంది రక్షణ పొందుతున్నారు. చెప్తున్నాను కదా, మనోహర్ బ్రదర్ కానివ్వండి, దినకరన్ అంకుల్ కానివ్వండి, తర్వాత భక్త సింగ్ అంకుల్ కానివ్వండి, ఆరాధ్య మూర్తి అంకుల్, వీళ్ళందరూ అనేకులను ప్రభువులకు నడిపించినారు. అనేకులు వారి ప్రవర్తన ద్వారా, వారి బోధన ద్వారా. అలాగనే మదర్ తెరీసా, ఆమె క్రియలే బోధన. విశ్వాసము క్రియ రెండు ఉండాలి అన్నాడు. ఊరికే బోధిస్తారు కానీ క్రియలు లేకపోతే వేస్ట్. ఆమె క్రియలతో బోధించింది. ఆమె ఎంత మంచి బోధకురాలు ఆమె. అందుకే ఆమెను ఏమన్నారు? మదర్ తెరీసా నా తల్లి అన్నారు. ఒక తల్లి బోధకురాలు. తర్వాత మనం సామెతలు 1:8 చదవండి. సామెతలు 1:8 వచనం ఏముందో చూద్దాం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించు. నీ తండ్రి ఉపదేశం, తండ్రి ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది? నీ తల్లి చెప్పు బోధకులు అంటాం కదా, బాధకులు అయిపోతున్నారు బోధకులు అంటే ఇక్కడ తల్లి బోధకురాలే. తల్లి అంటే ఆమె స్త్రీనా పురుషుడా? స్త్రీనే కదా. మరి ఎంత చక్కగా చూడండి. నీ తల్లి చెప్పే బోధ పరిశుద్ధాత్మ దేవుడే లిఖించి రాస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాటలు ఇక్కడ రాస్తున్నాడు. తల్లి బోధిస్తే వినాలి అంటున్నారు. అక్కడ
ఆ తల్లి ఏ తల్లి అయినా కానీ ఆత్మ సంబంధమైన తల్లులు బోధిస్తే వినాలని ఉంది కానీ వినకూడదని లేదు. తండ్రులు బోధిస్తేనే వినాలని లేదు. తండ్రి ఉంది, తల్లి ఉంది. అలాగనే దైవ సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, యాజకులు ఉన్నారు, యాజకురాండ్రు ఉన్నారు. యాజకురాండ్రు లేరని తప్పుడు బోధన చేయకూడదు. దేవుడే అప్పుడు యాజకులు ఉన్నారు, ఇప్పుడు యాజకులు లేరు కదా. మరి మగ్దలేనే మరియ నుంచి ఆమెనే మొదటి యాజకురాలు చెప్పాలనుకుంటే, మొదటి మిషనరీ, మొదటి బోధకురాలు. ఆమె బోధించింది యేసయ్య జనన మరణ పునరుద్ధానులను చెప్పడమే బోధ చేయడం అంటే. మన బోధలంతా ఆ మూడు ఖచ్చితంగా ఉంటాయి. యేసయ్య జననం ఉంటుంది, మరణం ఉంటుంది, పునరుద్ధ, అదే వాక్యం అంటే. అందుకనే మగ్దలేనే మరియతో యేసయ్యనే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఎక్కడ తప్పు బోధ ఏం చేయలేదు. అక్కడ ఆయన చెప్పింది కరెక్టే, కానీ వీళ్ళు అర్థం చేసుకునేది సరిగా లేదు, సరిగా అవగాహన లేదు, సరిగా గ్రహించలేదు. పౌలు ఒక ఉద్దేశంతో చెప్తే వీళ్ళు ఇంకొక ఉద్దేశాన్ని మాట్లాడుతున్నారు. తప్పుడు బోధలు అంటే అదే. తర్వాత మనం చూస్తే దెబోరా ఉంది కదా న్యాయాధిపతులలో. దెబోరా ఆమె అప్పట్లో ఏ బోధకులు లేరు, నరబోధకులు లేరు. ఆమె న్యాయాధిపతిగా ఉండి అనేకులకు బోధ చేసింది. ఆమె ఒక తల్లి, దైవజనురాలు అంటే ఒక తల్లి. ఇందాక పాప ఎంత చక్కగా చేసింది ప్రార్థన రోజు పని. ఆత్మ సంబంధులను తల్లులుగా భావిస్తారు. ఒక తల్లి తన కుమారుకి కుమార్తెకు ఉపదేశం చేసే విధానంలో దెబోరా ప్రవక్తిని. ఆమె ప్రవక్తలు లేరు అని మనం తప్పుడు బోధలు చేస్తారు. ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలు లేరు అని తప్పుడు బోధలు చేస్తారు. మరి ఆ తప్పుడు బోధకులకు మనం బుద్ధి చెప్పాలంటే వాక్యాలు మనం చూపించాలి. మరి కొత్త నిబంధనలో ప్రవక్తినులు ఉన్నారా లేదా? ఎవరు? అన్న కూడా ఉంది, అన్న కూడా ప్రవక్తనే. లూకా సువార్తలో ఉంది, ప్రవచించింది ఆమె. గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగా గుర్తుపెట్టుకుంటుడు. అన్న ప్రవక్తి ఉంది, అన్న కూడా ప్రవక్తినే. అంటే కొత్త నిబంధనలు అన్న ప్రవక్తి లూకా 2లోనే ఉంది. ఆమె యేసు ప్రభువు గురించి ప్రవచించింది. తర్వాత అపోస్తుల కార్యము 21:8 చదవండి. అపోస్తుల కార్యము 21:8. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలోనొకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించినారు. అప్పుడు అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. ప్రవచనం అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం చెప్పడమే ప్రవచనం అంటే. ప్రవచనం అంటే సోద చెప్పడం కాదు. ప్రవక్త ప్రవచనం చెప్పకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పకుండా ఉండడు అని ఇర్మియా మాట్లాడతాడు. ఇర్మియా 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఇర్మియా 18:18. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. అదే ప్రవక్త ఏం చెప్పకుండా ఉన్నాడంట? వాక్యం. ప్రవక్త అంటే వాక్యం చెప్పేవారు, సోది చెప్పేవాళ్ళు కాదు. వాక్యం ద్వారా గద్దించేవాళ్ళు, వాక్యం ద్వారా బుద్ధి చెప్పేవాళ్ళు, వాక్యం ద్వారా హెచ్చరించేవాళ్ళు, వాక్యము ద్వారానే క్షేమాభివృద్ధి కలుగజేసేవాళ్ళు. అదే ప్రవచనం. దేవుని వాక్యంలో ఇలాగ ఉంది అని చెప్పడమే ప్రవచనము, వాక్యం. వాక్యం లేకుండా చెప్పే సోదం దాని సోదంటారు కానీ ప్రవక్త అన్నారు. దెబోరా దేవుని గురించి తెలియజేసింది, అందుకే ఆమె ప్రవక్తగా ఎన్నిక చేయబడింది. ఆమె స్త్రీనే. మరి అందరు పురుషులే కదా లేఖన భాగాలు రాసింది. స్త్రీలు ఒక్కరైనా రాసినారా అని మళ్ళీ ఇంకొక బోధకుడు అంటాడు. తండ్రి అయిన దేవుడు పురుషులనే ఏర్పాటు చేసుకున్నాడు, స్త్రీలు ఎవ్వరు రాయలేదు కదా అన్నారు. మరి స్త్రీలు ఎవ్వరూ రాయకపోతే దెబోరా అక్కడ ఎన్ని కీర్తనలు పడుతుంది, అదంతా దేవుని మాటలే కదా. దెబోరా రాసినటువంటి కీర్తనలు అన్నీ ఉన్నాయి అక్కడ. మరి న్యాయాధిపతుల్లో చూస్తే దెబోరా ఇలాగ పాడనేది. అలాగా మోషే పాడిన పాటలన్నీ గ్రంథంలో ఉన్నాయి కదా, రాశారు కదా. మరి దెబోరా పాట కూడా అక్కడ రాయబడింది, యాయేలు గురించి రాయబడింది. తర్వాత లెమూయేలు తల్లికి వచ్చిన దేవోక్తి అంట. తల్లి
చెప్తూ ఉంటే ఇక్కడ లెమూయేలు రాశాడు. 31 వచనం చదవండి. 31:1. ఎంత మంచి బోధ అది, ఎంత మంచి ఉపదేశం యవనులకు. చదవండి. సామెతలు 31:1. రాజు అయిన లెమూయేలు మాటలు అతని తల్లి. ఎంత బాగా చూడండి. అతని తల్లి అంటే ఈమె పురుషుడా స్త్రీనా? తల్లి స్త్రీ కదా. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి అంటే వాక్యము. ఉపదేశం అంటే ఉపదేశమే. అలాగే ఉపదేశకుడు అని మనం రాస్తాం కదా ప్రోగ్రామ్ లో. ఉపదేశకులు అంటారా లేదా? ఆ పాస్టర్ పేర పాస్టమ్మ పేర రాస్తారు. మరి ఇక్కడ పాస్టమ్మ అని అంటే, పాస్టమ్మ అనే దాంట్లో అర్థమేముంది చెప్పండి మీరు? పాస్టమ్మ అంటే అర్థమేమి? కరెక్ట్ చెప్పండి. పాస్టర్కు అమ్మ. పాస్టమ్మ అంటే పాస్టర్కు అమ్మ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్కు అమ్మ కాబట్టి ఆమె పాస్టర్ను చిన్న బాలులాగా చేసి గద్దించి బుద్ధి చెప్తుంది. భర్తకు లోబడం అంటే లోబడటం లేదు. పాస్టమ్మలు భర్తలనే గద్దించి బుద్ధి చెప్పే పాస్టమ్మలు ఉన్నారు ప్రస్తుతం అందరూ చాలా మంది. ఏమనంటే నేను అమ్మను కదా, అమ్మ అంటే తల్లిలాగా ఆలించాలి, మంచి విషయంలో చెప్పాలి, కానీ చెడును ప్రేరేపింపచేసేదాకా. అక్కడ ఆహాబు భార్య యెజబేలు ఉంది. అందుకే సంఘాలలో యెజబేలు ప్రవేశించింది అని చెప్పినాడు. పాస్టములలో యెజబేలు ఆత్మ దూరింది. అందుకనే పాస్టర్ల నోరు పీల్చి ఈ పాస్టమ్మ ఎట్లా చెప్తే సంఘం అట్లా నడుస్తుంది. పలాంటి వాళ్ళు వాక్యం చెప్పడానికి ఏమంటే ఇస్తాడు, లేకపోతే వద్దు అంటే ఈమె ఎత్తది అనమాట. యెజబేలు లాగా. యెజబేలు ఏం చేస్తుంది? నాబోతుంది రాక్షసుల కావాలన్నా నువ్వు నోరు మూసుకో, నేను చెప్పిస్తా. అక్కడ ఆహాబు ఏమో పడుకోబెట్టి ఈమె పోయి అధిక ప్రసంగి చేసి నాబోతుని చంపిస్తుంది. దేవుడు ఊరుకుంటాడా? దాన్ని తల తీసి పడేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా బోధకులను పక్కకు పెట్టి బోధకురాలను అధిక ప్రసంగి చేస్తారని పౌలు మాట్లాడినాడు. మీ భర్తల దగ్గర మీరు నేర్చుకోవాలి, కానీ మీ భర్తలకు మీరు బోధించకూడదు అన్నాడు. అంటే మీకంటే మీ భర్తను చెప్తే మీరు బోధ చేయాలి, కానీ మీరు బోధిస్తే మీ భర్తను వినడం కాదు. పలానాలకు ప్రార్థనే, పలానాలకు వాక్యమే, వాళ్ళు వాక్యం చెప్పకూడదు, వీళ్ళు వాక్యం చెప్పకూడదు అంటే అదే రాపిస్తాడు అన్నమాట. భర్త తొత్త అయిపోతాడు భార్య. అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు, సేవకులని అనబడారు. ఇక్కడైతే ఈ తల్లి ఎంత చక్కని ఉపదేశం చేస్తుంది. రాజులు ఏం చేయాలో చెప్తుంది. చదవండమ్మా. నా కుమారుడా నేనేమందును నేను కన్నా నా కుమారుడా నేనేమందును నా మృక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును. అదే ఇక్కడ బత్షెబ బోధిస్తుంది. లెమూయేలు తల్లి, నువ్వు ఒక రాజు కదా, రాజు మీద నువ్వు నీ బలాన్ని అన్ని తిలగిస్తున్నావు. నువ్వు చేసే పని తప్పుడు పని. యాక్చువల్గా దావీదు గద్దించి బుద్ధి చెప్పాలి, కానీ దావీదుకు ప్రతిగా ఎవరు బోధిస్తున్నారు? ఇక్కడ లెమూయేలు తల్లి బోధిస్తుంది. తండ్రి కాదు బోధించే, ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? తల్లి. ఎంత మంచి బోధ చేస్తుంది తల్లి. ఇంకేం చెప్తుంది? రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు. స్త్రీలతో ఎంత మంచిగా నిన్ను నశింపజేసే వారితోనే నువ్వు సహవాసం చేస్తున్నావు. నీ బోధ తప్పుడు ఆలోచనలో ఉండవాళ్ళే నీకు కావాలి, నీ దగ్గరికి రావాలి. నిన్ను ఖండించి బుద్ధి చెప్పే వాళ్ళు దూరంగా ఉండాలి. చూడండి, నీ తప్పును సమర్థించేవారు స్త్రీలను మెచ్చుకుంటుంటారు. కొంతమంది పాస్టర్లు, అందరు కాదు, కొందరు. ముందుగానే చెప్తుంది, నువ్వు ఒక రాజు. దైవజనుడు అంటే కూడా ఒక రాజులాగానే, తండ్రి అంటే ఒక రాజులాగానే. అందుకనే రాజులు తమ రాజవిధిని అక్కడ మర్చిపోకూడదు. నువ్వు మద్యం తాగొద్దు. మద్యం తాగితే న్యాయం నువ్వు చెయ్యలేవు. ఇక అదంతా ఉంది, చాలా ఉంది, మీరు చదువుకోండి. ఇక్కడ దేవోక్తి అంటే ఈమెకు దేవుడు రాయించినటువంటి లేఖనం ఇక్కడ రాశాడు. ఆమె కూడా రచయిత్రే. ఆమె మంచిగా దేవుడి మాటలో ఆమెకు వచ్చినాయి. దేవోక్తి ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చిన దేవోక్తి ఆమె రాస్తుంది. దెబోరా దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి ఆమె పాడిన పాట అక్కడ రాశారు. మరి వాళ్ళు కూడా రాసిన వాళ్ళే కదా. పురుషులు రాశారు అంటుంటారు, మరి స్త్రీలు కూడా రాసినారు కదా. ఇక్కడ
స్త్రీలనేమో కించవలసి మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజమైన స్వాతంత్రం రాలే, ఒట్టిదొట్టినే. మనం చేసేదంతా అబద్ధాల స్వాతంత్రమే. ఎక్కడ నుంచి స్వాతంత్రం? ఆమె ప్రిన్సిపల్ చూడండి, పాపం ఎంత ఇదిగా భయంకరంగా చంపి పడేస్తున్నారు. ఎంత హీనాతి హీనంగా ఆమె, ఎంతమంది ఇలాగా ఆడవాళ్ళను చంపేస్తున్నారు, ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకుని వాళ్ళ స్వాతంత్రం పెద్ద హంగామాలు, ఏం ప్రైజ్నా హంగామాలు చేసి స్త్రీ నిర్భయంగా జీవించలేకపోతుంది. అదే నిజమైన స్వాతంత్రం అంటే. కానీ తండ్రి అయిన దేవుళ్ళో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నిజమైన దేవుడు తన బిడ్డలు కాపాడతారు. నిజమైన స్వాతంత్రం ఆత్మలో, ఆయన ఇచ్చిన స్వాతంత్రం ఆత్మ సంబంధమైన స్వాతంత్రం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం ఉంది. ఆమె వాక్యం చెప్పగలదు, ఆమె పైలట్ ఆఫీసర్ కాగలదు, ఆమె డ్రైవింగ్ చేయగలదు, ఏమైనా చేయగలదు. ఎందుకు అంటే దేవుడే చెప్పాడు. గలతీ 3వ అధ్యాయం 27వ వచనంలో భేదమే లేదన్నాడు. అక్కడ స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఇంకా తర్వాత చదువుకున్న మీరు హెల్లేనీయుడని గ్రీకు, ఏ పలాన్ దేశం నల్లవాడు తెల్లవాడు చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు లేదు. ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరు ప్రకటించాల్సిందే వచ్చినంత మట్టుకు. నువ్వు చదువుకున్నావా, చదువు రాలేదా, నువ్వు నల్లదానివా తెల్లదానివా, నువ్వు పాస్టమ్మ ట్రైనింగ్ చేసినావా, చేస్తేనే వాక్యం చెప్పాలని లేదు. ఇక్కడ ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి ఒక్కరు, 1 కొరింథీ 11:26-30 దాకా చదివితే తేటగా ఉంది. అక్కడ ఆయన మరణంను ప్రచురించాలి. మరి స్త్రీ మౌనంగా ఉంటే మరి దోషి కాదా? దేవుని వాక్యానికి వ్యతిరేకం కదా చెప్పే బోధలు, తప్పుడు బోధలు? మనం చెప్పాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి, మీరు చెప్పేది తప్పు అని చెప్పాలి. తర్వాత ఇర్మియా 35వ అధ్యాయము 25-35 వచనం చదవండి. 25వ అధ్యాయం 35వ వచనం. మంద కాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్టమైన వాటిని రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపరుల మొర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. ఎందుకు? కాపరులనే వీళ్ళు సరిగా చేయటం లేదు. కానీ ఇక్కడ ఒక తల్లి తన కుమారుడికి నీ మందని సరిగా, నువ్వు రాజు అయితే మంచిగా ఏలాలని బుద్ధి చెప్తా ఉంది తల్లి. ఇక్కడ కాపరులని వారి సంఘాన్ని సరిగా ఏలటం లేదు. అదే ఒక తల్లి అయితే ఎంత బాగా వెళ్తుంది. మనం 2వ యోహాను 1వ వచనం మనం చూస్తే ఏర్పరచబడిన తల్లి అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆమె స్త్రీనే. ఆమెకు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో పిల్లలు ఉన్నారు. అందుకే ఏర్పరచబడిన అమ్మగారికి, అమ్మ అంటే ఇంకా అదే పాసమ్మ లేదా వాక్యం చెప్పే బోధకురాలు తల్లి. అందుకే సిఎస్ఐ వాళ్ళు తల్లిగారు అంటారు. దీన్ని బట్టే తల్లిగారు తండ్రి గారు అంటారు. పాస్టర్ అమ్మ అనరు, గుళ్ళమ్మని అంటారు. కానీ పాస్టమ్మ పాస్టయ్య అనరు. వాళ్ళు తండ్రి గారు తల్లిగారు అంటారు. కరెక్ట్ పదం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మన వాళ్ళు తప్పుడు బదులు తల్లియా ఏమన్నా అని అంటుంటారు, బుద్ధి లేని వాళ్ళు. ఇక్కడ అమ్మగారికి, ఏర్పరచబడిన అమ్మగారికి ఎంత బాగా వస్తున్నాడు. తర్వాత ఆమె పిల్లల కంటే ఆమె ఇంట్లో సంఘం ఉంది, అందుకే ఆమె పిల్లలు అంటున్నాడు. అది మన తల్లి యేసు ప్రభుల వారి తల్లి అయి ఉండొచ్చు, లేదా యోహాను మార్కు తల్లి ఇంట్లో కూడా అక్కడ సంఘం ఉంది, ఆమె ఉండొచ్చు, సలోమి ఉండొచ్చు. తల్లి గారికి అన్నాడు కాబట్టి ఎన్నో అర్థాలు ఇక్కడ వస్తాయి. తర్వాత రూపు తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి అంటే ఆమె కూడా ఉపదేశించింది పౌలు. అందుకనే రోమాలో మాట్లాడతారు. రోమా 16:7లో ఇంకొకరు ఉన్నారు చూడండి, అపోస్తలులు పురుషులు. మరి అపోస్తలిక లేరని తప్పుడు బదులు చేస్తుంటారు. ఇక్కడ అపోస్తలిక ఉంది. నేను అందుకే మొన్న అపోస్తలిక అని యూనియా గురించి చెప్పాను మీకు. అపోస్తలిక ఆమె, అపోస్తలులు పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. 7వ వచనం. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా యూనియాకును వందనం. ఆమె అపోస్తలుల ప్రసిద్ధికెక్కిన వాళ్ళంట. అంటే అపోస్తలుల కంటే కూడా ఎక్కువగా ఈమె అపోస్తలిక.
ప్రసిద్ధికి ఎక్కినామే ఈమె ఎంత దైవజనురాలు, ఎంత బాగా పాత నిబంధనలో ఉన్నారు కానీ కొత్త నిబంధనలో లేరనే బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. బుద్ధి లేకుండా వాళ్ళ అజ్ఞానులు, దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు. అందుకే దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోండి అంటున్నాడు. ఎంత చక్కగా హోషేయలో దేవుని గురించిన జ్ఞానం లేక అందరు చెడిపోతున్నారు అని కూడా రాయబడింది. వాక్యంని సరిగా అర్థం చేసుకోకుండా ఊరికే ఎంత వస్తే అంత నోటికి మాట్లాడుతుంటారు బుద్ధి లేకుండా. ఈయన యూనియా అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిందామే, అపోస్తలిక. సెయింట్ మేరీ అపోస్తలిక, మగ్దలేనే మరియ అపోస్తలిక, తల్లి మరియ అపోస్తలిక, ఫీబీ అపోస్తలిక. ఆమె బహు సహాయం చేసింది నాకును, అనేకులకు ఆమె సేవ చేసింది. ఆమె సేవకురాలు, సంఘ పరిచారకురాలు. సంఘములో పరిచర్య చేసే వాళ్ళు అంటే కేవలం కసు కొట్టే వాళ్ళు, తివాసులు తీసేవాళ్ళు, వంట వేసే వాళ్ళే కాదు, వాక్య పరిచర్య. మీకు ఎవరు పరిచర్య, వాక్య పరిచర్య చేసేది అంటారు కదా, వాక్య పరిచర్య చేసేవారు అని పేరు ఉంటుంది కదా, వాక్య పరిచర్య చేసిన ఆమె ఫీబీ అపోస్తలిక. ఆమె దేవునికి మహిమకరంగా ఆమె వాడబంది ఫీబీ. పరిశుద్ధురాలు ఆమె. పరిశుద్ధులందరూ అపోస్తలులే. అందుకే వాళ్ళు పరిశుద్ధులైన వారికి పిలువబడిన వారు, ఏర్పరచబడినారు పరిశుద్ధులైన వారికి. అపోస్తులకు రాయుడు ఏమనగా అంటాడు, పరిశుద్ధులైన వాళ్ళందరూ అపోస్తులులే. వాళ్ళు స్త్రీ అయినా పురుషులైనా కూడా. ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, తప్పుడు బోధన చేస్తున్నారు. ఎజ్రాలో మనం చూస్తే అక్కడ కూడా సేవకులు, సేవకురాండ్రు ఉన్నారు. చూడండి, దేవుని మందిరంలో సేవ చేసే సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. ఎజ్రా 2వ అధ్యాయం 65వ వచనం. ఎజ్రా 2:65. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 737 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రు ఉందాయడా. దాసులు ఉన్నారు, దాసురాండ్రు ఉన్నారు, గాయకులు ఉన్నారు, గాయకురాండ్రు ఉన్నారు. మరి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ఇది వాళ్ళు చదవరు, వాళ్ళు మనోనేతనకు గుడ్డితనం వచ్చింది. అందుకే ప్రార్థన చేయాల, దేవా నీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూసేలా నా మనోత్సవం తెరమంటే దేవుడు తెలుస్తాడు. అలా ప్రార్థన చేసినందుకే దేవుడు నాకు చూపించినాడు. బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం, శక్తులను మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే వాక్యము సరైన విధానంలో మనము అర్థం చేసుకొని ఆ ప్రకారం నడిచినప్పుడు దేవుడు ఇవన్నీ మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే కొన్ని 40 సంవత్సరాల క్రితం నేను వాక్యం ప్రకటించేటప్పుడు ఒక బిషప్ తండ్రి అలా అనమాట. మొదట నన్ను స్పీకర్గా పిలిచిన 85లో స్పీకర్గా పిలిచినప్పుడు చాలా సన్నగా, నేను చిన్నగా ఉన్నాను. ఈమె నా స్పీకర్ అన్నారు. అప్పుడు మామూలుగా 5 డినామినేషన్లు వచ్చాయి. 5 డినామినేషన్ అంటే 5 ప్రాంతాల వారు, మళ్ళీ ఆ ప్రజలంతా, ఆ సంఘాల వాళ్ళంతా కూడా, 5 సంఘాలని కాదు, 5 సంఘాల వాళ్ళు అనమాట, ప్రజలంతా. ఆ ప్రాంతం వాళ్ళంతా వస్తే అప్పుడు అన్నారు. అప్పుడు తర్వాత వచ్చి ఎవరమ్మా మీరు అన్నారు. నేను చెప్పిన మా నాన్న పేరు చెప్పినాను, గమనం అయిపోయినారు ఆయన. తర్వాత స్త్రీలు వాక్యం ప్రకటించవచ్చా అని క్వశ్చన్ వేసినాను నాకు. నేను వెంటనే కీర్తన 68:11లో దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు బాబు గారు, ఆ సైన్యాన్ని చూపిస్తే నేను మౌనంగా ఉంటానన్నా. జస్ట్ క్యాజువల్గా వేసినానమ్మా, వాళ్ళు చెప్పినామమ్మా అన్నాడు. ఇంకా వాక్యం ఇంకా వాక్యం చెప్పలే, జస్ట్ పరిచయం చేసేటప్పుడే వాక్యం అయిపోయినాక చెప్పినాడు. నాన్న గురించి ఆయనకు తెలుసో ఏమో తెలీదు, పులిలోటి నుంచి పులే వచ్చింది. ఇంకొక ఆమె మట్టిలో ఉన్న వజ్రాన్ని, మట్టిలో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు, మట్టి తీస్తేనే వజ్రం విలువ తెలిసేది. ఈ చిన్న పిల్లలే అనేసి మనం కేర్నాటక చేసుకోవచ్చు, కానీ వాళ్ళలో వాక్యం ఎంత దాగి ఉన్నది వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. అక్కడ కూడా నేను ఇదే చెప్పిన, ప్రతి స్త్రీ వాక్యం ప్రకటించాలి అని. చాలా సంతోషపడ్డాను వాళ్ళు. ఇంతవరకు స్త్రీలు మౌనంగా ఉండాలి, మేము మౌనంగా ఉన్నాము అన్నారు అక్కడ. తర్వాత చాలా మంది స్త్రీలు ప్రకటించడం దేవుడి కృపరింపజేస్తాడు. అలాగనే కరుణాపీఠంలో ఇక ప్రతి ఒక్కరు వాక్యం చెప్పని వాళ్ళంటూ లేరు. స్త్రీలు పాడే వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు, దేవుని మహిమపరిచేవాళ్ళు, దేవునికి స్తోత్రం.
కారణం ఏంటంటే వాళ్ళకి భయం ఉంది. ప్రభు వలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రకటించకపోతే శిక్ష వస్తుంది, రోగం వస్తుంది, బలహీనత వస్తుంది, నిద్రిస్తారు. నిద్ర అంటే రెండవ నరకం కాదే, రెండవ మరణం. దాని నుంచి తప్పించబడాలంటే మనం ఖచ్చితంగా ప్రభుని ప్రకటించాలి. తప్పుడు బోధలు వినొద్దండి. స్త్రీ మౌనంగా ఉండాలి సంఘంలో. అంటే భర్త ఏమైనా గొడవ పడితే ఆ గొడవలో నువ్వు పాల్గొంటొద్దు అని అక్కడ. ఏమైనా నేర్చుకోవాలంటే ఇంటికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. భర్తకే వాక్యం రాదు, భర్తకే పాడదు, ఏమి నేర్చుకుంటుంది ఆమె నేర్చుకోలేదు. కాబట్టి మనం సరైన విధానంలో ఇక్కడ ఎంత తేటగా దాసులు దాసురాండ్రు, గాయకులు గాయకురాండ్రు, అది బాగా మీరు కంటెంట్ చేసుకోండి. కంటెంట్ చేసుకొని ఎవరైతే వాక్యం చెప్పకూడదు అన్నారో వాళ్ళకి మీరు కరెక్ట్గా బుద్ధి చెప్పండి. ఇక్కడ తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యం చదివాము కదా, 10:34 చదవండి. 10:34 దేవుడు పక్షపాతే కాడు అంటే ఇందాక గలతీ 3:27 ప్రకారము స్త్రీ అని పురుషుడి భేదన్న దేవుడే ఇక్కడ పేతురు ద్వారా ఏం మాట్లాడుతున్నా అంటే దేవుడు పక్షపాతే కాడు. పురుషులే వాక్యం చెప్పాలి, స్త్రీలు వాక్యం చెప్పకూడదు దేవుడు ఎప్పుడు చెప్పలేదు, అక్కడ చెప్పలేదు. అందుకనే తేటగా ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూస్తే ఇక్కడ అందుకనే యవ్వన స్త్రీలు మంచి ఉపదేశం చేయాలి అని ఇప్పుడు మనం ఈ యొక్క తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4-5 మీరు బాగా కండక్ట్ చేయండి. మరి యవ్వన స్త్రీలు ఉపదేశం చేస్తున్నారా, దుర్బోధన చేస్తున్నారా? యజబేల్ లాగా, అత్తల్య లాగా. అత్తల్య తన కొడుకులకు దుర్మార్గ పనులు నేర్పించింది. వాళ్ళని కొట్టుపో, వీళ్ళని కొట్టుపో, ఆ ఇంట్లో రాలేపో, ఈ ఇంట్లో రాలేపో, తప్పుడు బోధం. వాళ్ళ చేనులో అది తీసుకురాపో, వీళ్ళ చేనులో ఇది తీసుకురాపో, దుర్మార్గం పనులు చేయడానికి నేర్పించింది. అందుకనే దాని కొడుకులు అందరూ చచ్చిపోయినారు, అది కూడా చచ్చిపోయింది. అలాంటివి నేర్పించకూడదు, మంచి బోధ చేయాలి. అందుకే ఇక్కడ యవ్వన స్త్రీలు మంచి ఉపదేశం చేయవారుగా ఉండాలి అని ఇక్కడ తేటగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మగ్దలేనే మరితో యేసయ్య నువ్వు పోయి నా శిష్యులకు చెప్పు అని చెప్పాడు. వాళ్ళంతా అపోస్తలులకు చెప్పమని మగ్దలేనే మరియతోనే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు. తర్వాత మనం మొదటి సమూయేలు 2వ అధ్యాయము 22 నుంచి 25 దాకా చదవండి. 22 నుంచి 25 దాకా. ఏలి బహు వృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు చూడండి, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరంలో పరిచర్య చేయుటకు వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు పాపం చేస్తున్నారు. అంటే పరిచర్య స్త్రీలు చేస్తున్నారా? మందిరంలో చేస్తున్నారు. పరిచర్య చేసేటటువంటి స్త్రీలు అక్కడ ఎంత తేటగా, అక్కడ మౌనంగా లేరు. మరి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు పరిచర్య అంటే వాళ్ళు పాడుతున్నారు, దేవుని స్తుతించే వాళ్ళు స్త్రీలు ఎక్కువగా, గాయకులు గాయకురాండ్రు. తర్వాత మిరియా మనం చూస్తే నిర్గమ 15వ అధ్యాయము అక్కడ 20-21 మనం చదివితే మిరియాము ఆమె ప్రవక్తిని, ఆమె వాక్యం దేవుని వాక్కులు ఆమె చెప్తుంది, తర్వాత పాడుతుంది. ఆమె మంచి గాయకురాలు. ఆమె చూసావా, ప్రవక్తిని. ఆమె దేవుని మాటలు ఆమె చెప్పేది. వాళ్ళ తల్లి ఆమె బోధించింది. తల్లి బోధించిన దేవోక్తులు మిరియాం బోధిస్తుంది. అప్పటికి తల్లి మరి బ్రతికిందో చనిపోయిందో ఇక్కడ రాయబడ్డ. చిన్నప్పుడు తల్లి తనకు బోధించింది, మోషేకు అహరోనుకు. ఆ తర్వాత వీళ్ళు ప్రయాణమే వెళ్ళేటప్పుడు మిరియాం బోధిస్తుంది. ప్రవక్తిని ఆమె, గాయకురాండ్రు. ఆమె మొదటి గాయకురాండ్రని మనం చెప్పొచ్చు మిరియాం. ఇంకా తర్వాత చాలా మంది స్త్రీలు ఉన్నారు. అందుకనే ఇంకా టోటల్గా 68-11లో తేటగా దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అంట? గొప్ప సైన్యం. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప పురుషులు అని రాయలాడా. ఇప్పుడు అందుకే స్త్రీలు ఎక్కువ. మదర్ తెరిసా దాంట్లో స్త్రీలే ఎక్కువగా నడుస్తుంటారు. వాళ్ళు వాక్యాలు బోధిస్తారు, చెప్తారు పిల్లలు. కాబట్టి సమయమందు తప్పుడు బోధన మనం వినొద్దు. విన్నప్పుడు వెంటనే మనం వాళ్ళతో ఈ లేఖనాలు చూపించి వాళ్ళకి సరైన బుద్ధి కలిగేలా గద్దించి బుద్ధి చెప్పండి.
మనం దేవునికి మహిమకరంగా ప్రభు వల్ల పాలు పొందున్నాం. ప్రభును ప్రకటించే వారంగా మనం ఉందాం. మంచి బోధ చేసే వారంగా, మంచి ఉపదేశం చేసే వారంగా ఉండి అనేక ఆత్మలను ప్రభులోకి నడిపిస్తాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే, నా సొంతమా నా బంధమా, ఆరాధన నీకే, అనురాగమా నా యేసయ్యా, ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను ఎక్కిరించిన నా దిక్కే నీవై ఉంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. తెలియని కవితలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, తెలియని కవితలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, నీరెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, నీరెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, ఊగిసలాడి ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే, ఊగిసలాడి ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే, నా సొంతమా నా బంధమా, ఆరాధన నీకే, అనురాగమా నా యేసయ్యా, ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కే నీవై ఉంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే, ఆరటి మాటలే నన్ను దోసి విధానం బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నేను అక్కగారు చెప్పిన వాక్యం తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి మేము తండ్రి వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎందరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారయ్యా, స్వస్థతపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తుతి స్తోత్రం స్తోత్రములు తండ్రి. నేను చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దయతో తండ్రి నేను పిల్లలని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ప్రసవ దినం వరకు తోడు నీడగా ఉండను తండ్రి. అయ్యా నీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నేను ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను నీ పాదాల చెంత అప్పగిస్తున్నామయ్యా. నీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ దినము ఈ గడియ ఈ క్షణము చూడలేక ఎందరో మట్టికి మన్నైనారు తండ్రి.
అయినా మమ్మల్ని ప్రేమించి సజీవ సంఖ్యలో ఉంచిన విధానం బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని పాదాల చెంత అప్పగిస్తూ నజరేడని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడి బతిమలాడి పొంది ఉన్నాం మా తండ్రి.